కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం గురించిన చర్చ ఎక్కడ చూసినా జరుగుతుంది. ఇందులో మాజీ మంత్రి జోగి రమేష్ హస్తం ఉందని, తన ప్రమేయంతోనే నకిలీ మద్యం వ్యవహారం నడిచిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ బృందం వెళ్ళింది. అనంతరం జోగి రమేష్తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు. తనకు 3 కోట్ల రూపాయలు సాయం చేస్తానని రమేష్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంతోనే ఇందులోకి దిగానని జనార్దన్ రావు చెప్పాడు. జోగి మంత్రిగా ఉన్న సమయంలో 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామన్నారు. ఈ మేరకు రాతపూర్వకంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇంటరాగేషన్ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు వీడియో చిత్రీకరించారు. ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్ళినట్లు చెప్పడంతో దానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ను అలాగే రాముకు రిమాండ్ విధించింది కోర్టు.